వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వం కళాశాలలో ఇటీవల 2 కోట్ల నిధులతో నిర్మించిన తరగతి గదులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రారంభం మరుసటి రోజు నుంచి కాలేజీలో కష్టాలు తిష్టవేశాయని కళాశాల ప్రిన్సిపాల్ అన్నారు. భవనం ప్రారంభమైన తర్వాత గదులు తాళం తీయకపోవడంతో విద్యార్థులు ఇరుకు గదుల్లో చదవాల్సి వస్తుందన్నారు. గదులు అయితే ఉన్నాయి కానీ అందులో కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలకు వచ్చిన బాలికలు పాత భవనంలో నుంచి కొత్త భవనంలోకి బెంచీలను మోసుకెళ్లారని వాపోయారు. ఏర్పాట్లు చేయవలసిన బాధ్యతలను అధికారులు విస్మరించారని ఆయన విమర్శించారు. కాలేజీకి రాలేదు, జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకు లేవని పెట్టే మాకు పర్మిషన్ కూడా లేదు. ఆ స్టూడెంట్స్ పెట్టే పర్మిషన్ ఉందా మీకు? స్టూడెంట్స్ కాదు సార్, ఎవరు వాళ్ళు తీసుకోమన్నాము, దానికి వేరే ఉద్దేశం ఏమి లేదు. అవును సార్, స్టూడెంట్స్ తోని మోపియొచ్చా? మీకు తెలియదా స్టూడెంట్స్ తోని పని చేపియాలని? వాళ్ళ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. వాళ్ళ రూమ్ అంటే పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్. 1/2 కిలోమీటర్ ఉంది, 1/2 కిలోమీటర్ అంటే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు. మార్చుకుంటే ప్రాబ్లం ఉండదు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ అటెండర్స్ లేరా సార్? ఇక్కడ ఒక్కడే అటెండర్, ఇంకా ఇద్దరు ఎవరు ఉన్నారు? అసిస్టెంట్లు వాళ్ళు వర్క్ ఎగ్జామ్ వర్క్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సార్, మీకు స్టూడెంట్స్ తోని మోపియొద్దని తెలియదా? మరి తెలిసి ఎలా చేపిస్తున్నారు మీరు? ఆలోచన మాకు రాలే, మేము మార్చుకోమన్నాం. ఆలోచన మీకు రాలేదు. అదే మీ సార్ వాళ్ళతో మోపియేది ఉండే, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు? అవును సార్, అదే అటెండెన్స్ లేకపోతే టీచర్స్ తో మోపియాలి, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు మీరు? లెక్చరర్స్ ఉన్నారు సార్, 6 కాబట్టి అది ఇప్పుడే తీసుకోండి సార్. పిల్లలతోని మీరు మోయించకూడదు సార్, మరి మోయించకూడదు కానీ మీరు వాళ్ళ క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు, క్లాస్ రూమే సార్. కానీ కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది సార్? 1/2 కిలోమీటర్ ఉంది సార్. అది బిల్డింగ్